ఈ పిల్లగాడు మంచి చేసిందని అనుకుంటే చాలు, అదే నా ఆశయం, అదే నా తపన, తెలంగాణకే నా జీవితం అంకితం. తెలంగాణ వద్దన్నోడు కర్రే పట్టుకొని గన్ను పట్టుకొని ఎదిరించిన ఆయన ఈయన తెలంగాణకే నా జీవితం అంకితం అంటుండు. V6 వెలుగు స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి, ఈ ఎన్నికలు మాకు రెఫరెండమే, మంచి చేశామనుకుంటే మద్దతు ఇవ్వండి, రిజర్వేషన్లు ఎత్తేసుడే బీజేపీ కోర్ ఐడియాలజీ, రిజర్వేషన్లు ఉంటాయని మోదీ ఎందుకు చెప్తలే, 10 ఏళ్ళు సీఎంగా ఉంటా, కొత్త తరానికి మార్గదర్శనం చేస్తా, సర్కార్లో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు, టీం వర్క్తోనే వెళ్తాం, బరాబర్ గుంపు మేస్త్రినే, అదేం తక్కువ కాదు, కేసీఆర్ లెక్క పోలీసుల్ని వాడే చిల్లర పనులు చెయ్య, ఆయన రాష్ట్రాన్ని ఆగం చేసి నీళ్లు నిధులు లేని తెలంగాణను మాకిచ్చిండు, 10 ఏళ్ళు అంబేద్కర్కు కేసీఆర్ దండం పెట్టలే, ఇప్పుడు జపం చేస్తున్నాడు, నా బిడ్డ పెళ్ళికి నన్ను జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డే జైల్లో ఉంది, రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ మంచి సలహాలు ఇస్తే ఇంటికి వెళ్ళి కలుస్తా అని చెప్పేసాను కదా. ఎన్నికలు మాకు రిఫరెండం అన్నాడు కదా, దీనికి సంబంధించి మీకు వీడియో చూస్తా. అంటే ఈయన చేసిన ఏంటి అనేది ఒక్కసారి చూపిస్తా. ఏం చేసి నేను ఎందుకు రిఫరెండం, ప్రజలను నిజంగా మంచి చేసినావు అనుకుంటున్నావు కదా. ఇది ఈ కాంగ్రెస్ నాయకులపై తిరగబడ్డ మహిళలు, నిజామాబాద్ ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో తిరగబడ్డ మహిళా సంఘాలు మరియు ఇల్లు లేని వాళ్ళు, 6 గ్యారంటీలు ఏమయ్యాయి, ఉపాధి హామీ ఎక్కడా, మీరు ఇప్పటి వరకు మాకు ఏమైనా చేశారా అంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని నిలదీసిరు. జనాలు నిలదీస్తురు, మీరు ఇచ్చినని చెప్పుకుంటారు గొప్పగా 6 గ్యారంటీలని, ఏవి మా గ్యారంటీలు, ఏవి ఇచ్చి తెచ్చిర్రా ఆయన మీరు, ఇప్పుడు మళ్ళీ ఓట్లాడితే ఏ మొహం పెట్టుకుని వస్తుందని చెప్పేసి జనాలు అడిగి నిలదీస్తురు. చూడు మరి వాళ్ళు కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతుందో కోరుతాం. ఇద్దరు కదా వాళ్ళు అడుగుతుర్రు, ఏమి ఇచ్చినావు మాకు, తిండానికి బియ్యం కూడా లేవు సక్క, మాకు మేము కష్టపడి పండించిన పంట ఇలా 1450 రూపాయలకు అమ్ముకుంటున్నాం మేము, ఆయన మీరు మద్దతు ధర గొప్ప చెప్పారు కదా, ఏది 2200 రూపాయలు ఉండాల్సిన వడ్లను మీరు 1450 రూపాయలు తీసుకుని నిలదీస్తుంటే ఆయన ఉన్న అక్కడ అభ్యర్థి జీవన్ రెడ్డి ఊగో అడగకు అని చెప్పేసి ఆయన బెదిరిస్తురు. ఇది మీ ఎన్నికల రిఫరెండం. జనాల్లో ఇట్లుంది, మీరేమో ఇట్లా మైక్ ముంగడ పెట్టుకొని మాకు గొప్పగా చేసినాం, ప్రజలకు తిబ్బలు లేకుండా చేసినాం చెప్పేసి గొప్ప మాటలు. గ్రౌండ్ లెవెల్ ఎట్లుంది పరిస్థితి అంటే గిట్లుంది, ఇట్లా వాళ్ళ బాధలతో ఇట్లుర్రు. ఇది ఒక్క చోట కాదు, ప్రతి చోట ఇదే పరిస్థితి. నిలదీయాలి, నిజంగా నిలదీయాలి, ఓట్ల కోసం వచ్చే నేతల్ని నిలదీయాలి. ఎందుకు వచ్చినావు, దేని ప్రకారం వచ్చినావు, నీళ్ళు ఇచ్చినందుకు వచ్చినావా, ఎందుకు వచ్చినావు, ఇట్లా మమ్మల్ని గోసపెట్టేందుకు వచ్చినావా, నువ్వేం చేసినావు 5 నెలల కాలంలో, మాకేం చెప్పి ఓట్లు ఏం చెప్పి అధికారంలోకి వచ్చినావు, ఏం చేసినావు, మళ్ళీ ఎందుకు ఓట్లాడుతుందని చెప్పేసి జనం నిజంగా నిలదీయాలి, ఓట్ల కోసం నిలదీయాలి. ఇప్పుడు తప్ప మనకి ఎప్పుడు దొరకరు, చుక్కుని ఇప్పుడు జారుకుర్రా, 5 ఏళ్ళు మీకు కంటి కనపడరు, ఇక 5 ఏళ్ళు మీకు కంటి కనపడరు. సో ఈయన చెప్పిన మాట, మాకు ఈ ఎన్నికల రెఫరెండం అని చెప్పేసి చెప్పిన మాటని V6 వాళ్ళు ప్రధానంగా వాళ్ళ ఇంటర్వ్యూకి ఇచ్చిన కాబట్టి వాళ్ళు ప్రధానంగా వారు తీసుకున్నారు.